హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. దీని పేరులోనే బిట్ అని ఉంది చూడండి. బిట్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, కంప్యూటర్లో మెమరీ ఉంటుంది కదా, ఈ మెమరీలో అన్నిటికంటే చిన్న మెమరీని ఒక బిట్ అని అంటాం. కంప్యూటర్లో చాలా బిట్స్ అనేవి ఉంటాయి. వీటిల్లో ఏ వాల్యూ స్టోర్ అయినా కూడా జీరోస్ అండ్ వన్స్ లాగా మాత్రమే స్టోర్ అవుతుంది. ఎందుకంటే కంప్యూటర్ కి తెలిసింది కేవలం బైనరీ లాంగ్వేజే కదా. సో ఏ వాల్యూనైనా కూడా అది జీరోస్ అండ్ వన్స్ లోనే స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 అని ఇచ్చామనుకోండి, దీన్ని కూడా అది బైనరీ నెంబర్ లాగా కన్వర్ట్ చేసుకొని దాన్నే స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ 5 కి బైనరీ వాల్యూ 101. మీరు ఈ డెసిమల్ నెంబర్స్కి బైనరీ వాల్యూని కనుక్కోవటం ఎలా అని తెలుసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియోని అప్లోడ్ చేశాను. లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది చూడండి. ఒక్కోసారి మనం క్యాలిక్యులేషన్స్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఇలా డెసిమల్ నెంబర్స్ మీద చేయకుండా బిట్స్ మీద కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. దానికోసం ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ ని యూస్ చేస్తాం. ఇప్పుడు ఒక్కో దాని గురించి తెలుసుకుందాం. బిట్ వైజ్ అండ్, దీన్ని ఇవ్వటం కోసం యూస్ చేసే సింబల్ అండ్ సింబల్. ఇది 2 బిట్స్ మధ్యలో ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి అనుకున్నాం కదా. జనరల్ గా 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. ఇప్పుడు 2 బిట్స్ ఉన్నాయి అనుకోండి, 0 0 అని చెప్పి, వీటి రెండింటి మధ్యలో అండ్ అనేది ఇచ్చినప్పుడు రిజల్ట్ కూడా 0 వస్తుంది. ఈ అండ్ అనే సింబల్ ఏం చెక్ చేస్తుంది అంటే రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే రిజల్ట్ ని ట్రూ ఇస్తుంది. ఎందుకంటే జనరల్ గా మనం ఎప్పుడైనా ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు టిఫిన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇడ్లీ అండ్ పూరి అని చెప్పామనుకోండి, అప్పుడు మనకి ఇడ్లీ అండ్ పూరి రెండు కావాలి అని చెప్తున్నట్టు. అలాగే ప్రోగ్రామింగ్ లో కూడా రెండు ట్రూ అయితేనే రిజల్ట్ ట్రూ అనేది వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఇంకో కేసు చూద్దాం. ఫస్ట్ ది 0, సెకండ్ది 1. ఇప్పుడు కూడా రెండు ట్రూ అవ్వలేదు, అప్పుడు కూడా రిజల్ట్ 0 వస్తుంది. ఫస్ట్ది 1, సెకండ్ది 0, ఇప్పుడు కూడా 0నే వస్తుంది. ఎప్పుడైతే రెండు 1 వస్తాయో అప్పుడే రిజల్ట్ 1 వస్తుంది. ఇప్పుడు ప్రోగ్రామ్ లో ఒక ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ a = 12 అని తీసుకుంటున్నా, b = 10 అని ఇస్తున్నా. 12 కి బైనరీ వాల్యూ 1100, 10 కి బైనరీ వాల్యూ 1010. ఇప్పుడు ప్రింట్ అని ఇచ్చి ఏ అండ్ బి అని ఇచ్చామనుకోండి, మనం ఇస్తుంది ఈ డెసిమల్ వాల్యూస్కే ఇస్తున్నాం మధ్యలో అండ్ అనేది. కానీ ఇదేం చేస్తుందంటే ఈ వాల్యూస్ ని బైనరీ నెంబర్స్ లాగా కన్వర్ట్ చేసుకొని ప్రతి బిట్ కి కూడా అండ్ అనే ఆపరేషన్ ని పర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. 0 అండ్ 0 0, 0 అండ్ 1 0, 1 అండ్ 0 0, 1 అండ్ 1 1. ఈ వచ్చిన రిజల్ట్ ని మళ్ళీ డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేసేస్తుంది. దానికి ఒక సింపుల్ షార్ట్ కట్ ఉంది. ఇటు రైట్ సైడ్ నుంచి ఫస్ట్ 1తో స్టార్ట్ చేస్తాం, తర్వాత 2 ఇస్తాం, దీనికి డబల్, తర్వాత 4 ఇస్తాం, దీనికి డబల్, తర్వాత 8 రాస్తాం. ఇలా రాసుకుంటూ వెళ్తాం ఎన్ని నెంబర్స్ ఉన్నా కూడా రైట్ సైడ్ నుంచి. తర్వాత ఇక్కడ 1s ఏమున్నాయో ఆ వాల్యూస్ని యాడ్ చేస్తాం. ఇక్కడ ఒకటే ఉంది 1, దానికి స్ట్రైట్గా ఉన్నది 8. అంటే ఈ బైనరీ వాల్యూకి డెసిమల్ వాల్యూ 8, అవుట్పుట్లో 8 అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ప్రోగ్రాంలో ఇచ్చి టెస్ట్ చేద్దాం. ఏ వాల్యూ 12, బి వాల్యూ 10 గుర్తుపెట్టుకోండి. ఏ = 12, బి = 10. ప్రింట్ అని ఇచ్చి ఏ అండ్ బి అని ఇస్తున్నా. చూడండి, అవుట్పుట్లో 8 ప్రింట్ అయింది. ఇప్పుడు బిట్ వైజ్ ఆర్ గురించి తెలుసుకుందాం. ఆర్ కోసం మనం యూస్ చేసే సింబల్ స్ట్రైట్ లైన్. ఇది కీబోర్డ్లో జనరల్గా / కీ మీద ఉంటుంది పైన స్ట్రైట్ లైన్. దీన్ని టైప్ చేయాలి అంటే షిఫ్ట్ కీ ప్రెస్ చేసి ఈ కీని ప్రెస్ చేయాలి. ఏదో ఒకటి జరిగితే చాలు అన్నప్పుడు ఆర్ అనేది యూస్ చేస్తాం. ఇందాక టిఫిన్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఇడ్లీ ఆర్ పూరి అన్నాం అనుకోండి, ఇడ్లీ తెచ్చినా పర్వాలేదు, పూరి తెచ్చినా పర్వాలేదు అని అర్థం. ఇందాక అండ్ చెప్పినప్పుడేమో రెండు తేవాలి అని చెప్తున్నట్టు. ఇక్కడ అలా కాదు, ఏదో ఒకటి తెచ్చినా చాలు అని. ఓకే, ఇప్పుడు బిట్స్ కి కూడా ఈ ఆర్ సింబల్ అప్లై చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది ఫస్ట్ది, సెకండ్ వాల్యూ కూడా 1. ఇప్పుడు వీటి మధ్యలో ఆర్ ఆపరేషన్ చేసినప్పుడు రెండు ట్రూ, అప్పుడు రిజల్ట్ కూడా ట్రూ వస్తుంది. ఒకవేళ ఫస్ట్ది ట్రూ, సెకండ్ది ఫాల్స్ అనుకుందాం. ఏదో ఒకటి ట్రూ అయితే చాలు, ఇక్కడ ఒకటి ట్రూ, సో రిజల్ట్ కూడా ట్రూ వస్తుంది. ఫస్ట్ది ఫాల్స్, సెకండ్ది ట్రూ అనుకుందాం. ఇక్కడ కూడా ఒకటి ట్రూ అయింది కాబట్టి రిజల్ట్ ట్రూనే వస్తుంది. ఫస్ట్ది ఫాల్స్, సెకండ్ది కూడా ఫాల్స్ అనుకుందాం. ఇక్కడ ఒక్కటి కూడా జరగలేదు, సో రిజల్ట్ 0 వస్తుంది. ఇప్పుడు దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ = 12, బి = 10. 12 అంటే 1100, 10 అంటే 1010. ఇప్పుడు ప్రింట్ అని ఇచ్చి ఏ ఆర్ బి అని ఇచ్చామనుకోండి, అప్పుడు ప్రతి బిట్ మీద కూడా ఆర్ ఆపరేషన్ జరుగుతుంది. 0 ఆర్ 0 0, 0 ఆర్ 1, ఒకటి 1 ఉంది కాబట్టి ట్రూ అన్నమాట. 1 ఆర్ 0 1, 1 ఆర్ 1 1. సో ఫైనల్ గా ఈ బైనరీ వాల్యూ వచ్చింది. దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేసేసుకుంటుంది. రైట్ సైడ్ నుంచి 1 2 4 8 అని రాసుకుంటాం. 1s ఉన్న దగ్గర వీటిని యాడ్ చేస్తాం. 8 + 4 12, 12 + 2 14. సో అవుట్పుట్లో
14 ప్రింట్ అవుతుంది. దీన్ని కూడా ప్రోగ్రాంలో రాసి చూద్దాం. ఏ వాల్యూ 12, బి వాల్యూ 10. ఏ ఈక్వల్ టు 12, బి ఈక్వల్ టు 10 ప్రింట్ అని ఇచ్చి ఏ ఆర్ బి అని ఇస్తున్నా. ఇప్పుడు చూడండి 14 ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు XOR ఆపరేషన్ గురించి తెలుసుకుందాం. ఈ XOR ఆపరేషన్కి యూస్ చేసే సింబల్ ఇది. దీన్ని క్యారెట్ అంటాం. ఇది జనరల్గా కీబోర్డ్లో 6 కీ మీద ఉంటుంది. షిఫ్ట్ కీ ప్రెస్ చేసి 6 కీని టైప్ చేయాలి. ఇప్పుడు 2 బిట్స్ మధ్యలో ఇది ఇస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాల్యూ ట్రూ అయింది, సెకండ్ వాల్యూ కూడా ట్రూ అనుకుందాం. ఈ XOR సింబల్ ఏంటంటే ఏదో ఒకటి ట్రూ అయితేనే రిజల్ట్ ట్రూ వస్తుంది, రెండు ట్రూ అయితే రిజల్ట్ ఫాల్స్ వస్తుంది. ఫస్ట్ది ట్రూ, సెకండ్ది ఫాల్స్. ఏదో ఒకటే ట్రూ అయింది కాబట్టి రిజల్ట్ 1 వస్తుంది. ఫస్ట్ది ఫాల్స్, సెకండ్ది ట్రూ. ఒకటే ట్రూ అయింది కాబట్టి రిజల్ట్ ట్రూ వస్తుంది. ఒకవేళ రెండు ఫాల్స్ అనుకోండి, అప్పుడు రిజల్ట్ ఫాల్స్ వస్తుంది. అంటే గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటే ట్రూ అయినప్పుడు మాత్రమే రిజల్ట్ 1 వస్తుంది, మిగతా అప్పుడు జీరోస్ వస్తున్నాయి. ఓకే, దీనికి కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈక్వల్ టు 12, బి ఈక్వల్ టు 10. 1 1 0 0 1 0 1 0. ఇప్పుడు ప్రింట్ అని ఇచ్చి ఏ XOR బి అని ఇస్తున్నా. ఇప్పుడు 0 0 అంటే 0, 0 1 అంటే ఒకటే ట్రూ అయింది కాబట్టి 1 వస్తుంది. 1 0 అంటే ఒకటే ట్రూ అయింది, సో 1 వస్తుంది. 1 1 అంటే రెండు ట్రూ, సో 0 వస్తుంది. ఇప్పుడు దీనికి కూడా డెసిమల్ వాల్యూ కనుక్కుందాం. 1 2 4 8. 4 + 2 6. ఇదే అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. దీనికి నేను ప్రోగ్రామ్ని రాయట్లేదు, మీరు ఇలా రాసేయండి. ఏ ఈక్వల్ టు 12 అని, బి ఈక్వల్ టు 10 అని ఇచ్చి ప్రింట్ అని ఇచ్చి ఏ XOR బి అని ఇవ్వండి. అప్పుడు అవుట్పుట్ 6 వస్తుందో లేదో చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు నాట్ గురించి తెలుసుకుందాం. నాట్ కోసం మనం యూజ్ చేసే సింబల్ టిల్డ్. దీన్ని టిల్డ్ అంటాం. ఈ సింబల్ కీబోర్డ్లో 1 పక్కన ఉంటుంది. ఇక్కడ 1 ఉందనుకోండి, దీని పక్కన ఉన్న కీ మీద ఉంటుంది ఇట్లా. దీన్ని టైప్ చేయాలన్నా కూడా షిఫ్ట్ కీ ప్రెస్ చేసి టైప్ చేయాలి. ఇది బిట్స్ మీద అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉందనుకోండి, దీన్ని 0గా చేసేస్తుంది. 0 ఉంటే 1గా చేస్తుంది. ఇక్కడ చూడండి 1 అంటే ట్రూ అని కదా, దీన్ని అప్లై చేసినప్పుడు నాట్ ట్రూ అని చెప్తున్నట్టు. నాట్ ట్రూ అంటే ఫాల్సే కదా. అలాగే ఇక్కడ అప్లై చేద్దాం. నాట్ ఫాల్స్ అంటే ట్రూ అనే కదా. దీన్ని పైథాన్లో అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 5 అని తీసుకుంటున్నా. ఇప్పుడు ప్రింట్ అని ఇచ్చి నాట్ ఆఫ్ ఏ అని ఇచ్చామనుకోండి, 5కి బైనరీ వాల్యూ 101. జనరల్గా ఇవి సేవ్ అయ్యేటప్పుడు 8 బిట్స్లో కానీ, 16 బిట్స్లో కానీ, 32 బిట్స్లో కానీ ఇలా సేవ్ అవుతాయి అన్నమాట మెమరీలో. 8 బిట్స్లో సరిపోయే పని అయితే దీన్నే యూస్ చేసుకుంటుంది. ఒకవేళ దీనికంటే పెద్ద నెంబర్ అయితే 16 బిట్స్ని యూస్ చేసుకుంటుంది. ఇక్కడ 101 అనేది జస్ట్ 3 బిట్సే, అంటే 8 బిట్స్లో సరిపోతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ మిగతా అన్నిటికీ జీరోస్ని ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఏ వాల్యూ 5 అనేది మెమరీలో ఇలా స్టోర్ అయింది. ఈ 8 బిట్స్లో ఫస్ట్ బిట్ని చెక్ చేసుకుంటుంది. 0 ఉంది. 0 అంటే పాజిటివ్ నెంబర్ అని అర్థం, 1 అంటే నెగిటివ్ నెంబర్ అని అర్థం. అంటే ఈ ఫస్ట్ బిట్ ని సైన్ కోసం యూస్ చేస్తుంది అనమాట. ఇది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అని తెలుసుకోవడానికి. ఓకే, పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది పాజిటివ్ నెంబర్స్ ని డైరెక్ట్ గా స్టోర్ చేసేస్తుంది. నెగిటివ్ నెంబర్స్ ని మాత్రం ఇలా డైరెక్ట్ గా స్టోర్ చేయదు, టూస్ కాంప్లిమెంట్ యూస్ చేసి స్టోర్ చేస్తుంది. అదెందుకు అనేది ఇంకొక వీడియోలో చూద్దాం. కానీ ప్రస్తుతం నాట్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, నాట్ ఆఫ్ ఏ అని ఇచ్చినప్పుడు ఏ వాల్యూ ఏమో ఇది ఉంది మెమరీలో. నాట్ అని ఇస్తే ఇందాకేమనుకున్నాం 0 ఉంటే 1 చేసేస్తుంది. సో ప్రతిదీ కూడా 1 అయిపోతాయి. 1 ఉంది కాబట్టి 0 చేస్తుంది. ఇక్కడ మళ్ళీ 1 చేస్తుంది, ఇక్కడ 0. నాట్ అప్లై చేసినప్పుడు రిజల్ట్ ఇది వచ్చింది. కానీ దీంట్లో ఫస్ట్ బిట్ ని చూడండి, 1 ఉంది. ఇక్కడ ఫస్ట్ బిట్ ఎప్పుడైతే 1 ఉందో ఇది నెగిటివ్ నెంబర్ అని దానికి తెలిసింది. అప్పుడు నెగిటివ్ నెంబర్ ని డైరెక్ట్ గా మెమరీలో స్టోర్ చేయకుండా దీనికి టూస్ కాంప్లిమెంట్ ని అప్లై చేస్తుంది. ఒక నెంబర్ కి టూస్ కాంప్లిమెంట్ చేయాలి అంటే 1s ని 0s లా చేసేస్తాం. ఫస్ట్ 0s ని 1s లా చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే ఈ వచ్చిన రిజల్ట్ కి +1 ని యాడ్ చేస్తాం. ఇది యాడ్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. 1 + 1 అంటే బైనరీలో 1 0. 0 నేమో ఇక్కడ రాసుకుంటాం, 1 నేమో ఇక్కడ రాసుకుంటాం. ఎందుకంటే జనరల్ గా అయితే 1 + 1 అంటే 2, కానీ బైనరీలో అసలు 2 అనే నెంబరే ఉండదు, ఓన్లీ 0 1 మాత్రమే ఉంటాయి. బైనరీలో 2 ని చెప్పడం కోసం బైనరీ వాల్యూ 1 0 అని రాస్తాం. సో ఈ 0 నేమో ఈ కింద రాసుకుంటాం, ఈ క్యారీ 1 నేమో ఇక్కడ పైన రాసుకుంటాం. జనరల్ గా డెసిమల్ నెంబర్స్ ని యాడ్ చేసేటప్పుడు రాసుకున్నట్టే. ఇప్పుడు 1 + 0 చేస్తాం, 1. ఇంక ఈ మిగతావన్నీ ఇలాగే రాసేసుకుంటాం.
సో చూడండి 2's కాంప్లిమెంట్ లో కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఇది. ఇలా మెమరీలో సేవ్ అవుతుంది ఇది. ఇప్పుడు మనమేమో ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సో ప్రింట్ అయ్యేటప్పుడు ఈ సేవ్ అయిన దాన్ని మళ్ళీ డెసిమల్ లో కన్వర్ట్ చేసుకుంటుంది. 110 అంటే 6 అనేది ప్రింట్ చేస్తుంది. అలాగే ఇది నెగిటివ్ నెంబర్ అనేది కూడా స్టోర్ చేసుకుంటుంది. సో -6 అని ప్రింట్ చేస్తుంది అవుట్పుట్ లో. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవ్వటమే మైనస్ వాల్యూ ఇచ్చామనుకోండి, -5 అని ఇస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ 5కి బైనరీ వాల్యూ ఏంటో చూసుకుంటుంది. ఇది నెగిటివ్ వాల్యూ ఇచ్చాం కాబట్టి దీనికి 2's కాంప్లిమెంట్ అప్లై చేస్తుంది. 2's కాంప్లిమెంట్ కోసం ఫస్ట్ జీరోస్ ని వన్స్ చేసేస్తాం, వన్స్ ని జీరోస్ చేసేస్తాం. తర్వాత వచ్చిన రిజల్ట్ కి 1 ని యాడ్ చేస్తాం. 0 + 1 1, ఇంకా మిగతావన్నీ ఇలా రాసేసుకుంటాం. సో -5ని మెమరీలో స్టోర్ చేసుకోవటం ఇలా స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ప్రింట్ అని ఇచ్చి నాట్ ఆఫ్ ఏ అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ ఏమో ఇది ఉంది, దీనికి నాట్ అప్లై చేశాం కాబట్టి వన్స్ ని జీరోస్ చేసేస్తుంది, జీరోస్ని వన్స్ చేస్తుంది. ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ బిట్ని చూసుకుంటుంది 0. సో పాజిటివ్ నెంబరే. దీన్ని ఇంక ఇట్లాగే ఉంచుద్ది అనమాట మెమరీలో. దీన్నే ప్రింట్ చేస్తుంది. 100 అంటే డెసిమల్ వాల్యూ 4. సో అవుట్పుట్లో 4 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు రైట్ షిఫ్ట్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. మెమరీలో బిట్స్ ఇలా స్టోర్ అవుతున్నాయి అనుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ A = 12 అని ఇచ్చినప్పుడు అది బిట్స్ లాగా స్టోర్ అవుతుంది అనుకున్నాం కదా. దీని వాల్యూ 1100. ఈ మిగతా అన్ని జీరోస్ ఉంటాయి. ఇప్పుడు ప్రింట్ అని ఇచ్చి ఏ గ్రేటర్ దాన్ అని ఇచ్చి వీటి రెండింటికి మధ్యలో గ్యాప్ ఉండకూడదు, ఇక్కడ గ్యాప్ ఉండొచ్చు వీటికి. ఓకే, అలాగే దీని తర్వాత కూడా గ్యాప్ ఉండొచ్చు. ఇప్పుడు గ్రేటర్ దాన్ అని ఇచ్చి 1 అని ఇచ్చామనుకోండి. దీని అర్థం ఏంటంటే ఏ వాల్యూని రైట్ షిఫ్ట్ చేయమంటున్నాం. అప్పుడు ఈ బైనరీ వాల్యూస్ లో ఉన్నవి ప్రతిదీ కూడా ఒకసారి రైట్ సైడ్ కి మూవ్ అవుతాయి. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ కి మూవ్ అవటం అంటే చూడండి, ఈ 0 బయటికి వెళ్ళిపోతుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది. ఇలా ప్రతిదీ కూడా ఒక బిట్ రైట్ సైడ్కి మూవ్ అవుతాయి. ఈ లాస్ట్లో 0 ఇక్కడికి మూవ్ అయిపోయింది, అయినా కూడా ఇక్కడ ఇంకొక 0 వస్తుంది అనమాట మళ్ళీ. ఇప్పుడు చూడండి ఏమొచ్చిందో వాల్యూ 110 వచ్చింది. 110కి డెసిమల్ వాల్యూ 6. అప్పుడు అవుట్పుట్లో 6 అనేది ప్రింట్ అవుతుంది. ఇలా ఒకసారి రైట్ షిఫ్ట్ చేసినప్పుడు. ఒకవేళ రైట్ షిఫ్ట్ చేయమని ఇచ్చి 2 అని ఇచ్చామనుకోండి, అప్పుడు 2 సార్లు రైట్ షిఫ్ట్ చేయమన్నట్టు. ఇక్కడతో ఒకసారి జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి జరగాలి అంటే ప్రతిదీ మళ్ళీ నెక్స్ట్ బిట్లోకి వెళ్తుంది. ఈ 0 బయటికి వెళ్ళిపోతుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది. తర్వాత ఇలాగే జీరోస్ అన్నీ ముందుకు మూవ్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ ఒక ఎక్స్ట్రా 0 వస్తుంది. 11 అంటే డెసిమల్ వాల్యూ 3. ఇదే అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, లెఫ్ట్ షిఫ్ట్ కోసం మనం యూజ్ చేసే సింబల్ లెస్ దాన్ ఇలా 2 సార్లు ఇవ్వాలి. అది కూడా ప్రింట్ అని ఇచ్చి ఏ అని ఇచ్చి ఇలా లెఫ్ట్ షిఫ్ట్ ఇచ్చి 1 అని ఇచ్చామనుకోండి. అన్ని బిట్స్ లెఫ్ట్ సైడ్కి ఒకసారి మూవ్ అవుతాయి. సో చూడండి, ఈ బిట్ ఇక్కడికి వస్తుంది అంటే ఇక్కడ 1 వస్తుంది, ఈ బిట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది. మళ్ళీ స్టార్టింగ్లో కూడా ఒక 0ని యాడ్ చేసుకుంటుంది. అలాగే ఈ మిగతా జీరోస్ అన్నీ కూడా ఇటు వస్తాయి, ఈ 0 బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, అప్పుడు వచ్చే వాల్యూ ఇదన్నమాట. దీనికి డెసిమల్ వాల్యూ కనుక్కోవటం కోసం ఇలా రాసుకుంటున్నా. ఇక్కడ 11 అనే దగ్గర ఉన్న వాటిని యాడ్ చేస్తున్నా. 16 + 8 24. సో అవుట్పుట్లో 24 అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ లెఫ్ట్ షిఫ్ట్ చేయమని ఇచ్చి 2 అని ఇచ్చామనుకోండి, అప్పుడు 2 సార్లు లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఇక్కడ 3 అని ఇస్తే 3 సార్లు మూవ్ అవుతాయి. మీకు బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. మీరు కూడా ప్రతి ఆపరేటర్కి కొన్ని ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ని ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.